హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ హెల్దీ రెసిపీని క్రీమీగా మళ్ళీ తినాలి అనిపించే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు పాలను పోసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 5 నుంచి 10 నిమిషాల వరకు పాలను మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాలు ఇలా పొంగుతున్నప్పుడు తీపికి తగ్గట్టు షుగర్ వేసి మరో 5 నిమిషాల వరకు పాలను మరిగించుకోవాలి. పాలు ఎంత ఎక్కువగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్న పాలలోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలను పోసి గడ్డలు కట్టకుండా ఇలా కంటిన్యూస్గా గరిటెతో బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పాలను వేశాక పాలను ఎక్కువగా మరిగించకూడదు. ఒక 2 నిమిషాల వరకు ఇలా పాలను మరిగించుకున్నాక పాలు ఇలా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పాలను బాగా చల్లార్చుకోవాలి. పాలు ఇలా బాగా చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి క్యాప్ పెట్టి 2-3 గంటల వరకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత కస్టర్డ్ పాలు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు బాగా కలిపి ఇందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, కొన్ని దానిమ్మ గింజలు తీసుకోవాలి. ఫ్రూట్స్ మనం ఇంత క్వాంటిటీలో వేసుకోవాలని ఏముండదు. మనం తీసుకునే పాల క్వాంటిటీని బట్టి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కొన్ని గ్రేప్స్ పీసెస్ని, కొన్ని కివీ ముక్కల్ని, అలాగే అరటి ముక్కల్ని, కొన్ని గ్రీన్ గ్రేప్స్ని, చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, క్రీమీ టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఈ కస్టర్డ్ని చేయడం చాలా ఈజీ. వీలైతే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.